వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ ది వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా స్పెషల్ వీడియో, మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో గైస్, మన యొక్క ఛానల్ 2020లో స్టార్ట్ అయ్యింది. సో సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సో ఎవ్రీ డే జాబ్ అప్డేట్స్ ఇస్తూ వచ్చాను. సో మీకు తెలుసు రైట్. సో ఎవ్రీ డే ఒక జాబ్ అప్డేట్ ఇచ్చేసి వదిలేకుండా సో ఇంకా కెరీర్ గైడెన్స్ వీడియోస్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వీడియోస్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వీడియోస్, అలాగా ఒక జాబ్ సీకర్కి కావాల్సిన కంటెంట్ అంతా కూడా వీదటెక్కి ఛానల్లో రోల్ అవుట్ అయితే చేస్తాను. మీ అందరికీ తెలుసు కూడా. ఓకే, అందుకే మన యొక్క ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేసి మీకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, సో గైస్, 2021లోని మన సబ్స్క్రైబర్స్ ఏ సరవణ అనేసి ఒక అతను అయితే సెలెక్ట్ అయ్యాడు DXC టెక్నాలజీస్లో. ఓకే, సో 2021 అంటే అతను ఎంత ఓల్డ్ సబ్స్క్రైబర్ చూడండి. 2020 దగ్గర 3 years నుంచి మన యొక్క ఛానల్లో అతను సబ్స్క్రైబర్గానే ఉన్నాడు. సో రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ వచ్చాడనమాట. ఓకే, సో అక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీ అది. సో ఆ యొక్క జాబ్ చేసుకుంటూ మన యొక్క వీడియోస్లో ఇంకా ఏమైనా అప్డేటెడ్ కంటెంట్ ఉందో చెక్ చేస్తున్నప్పుడు మన ఓడిన్ స్కూల్ గురించి ఒక వీడియో అయితే చేసామన్నమాట. సో నాగలక్ష్మి గారు అనేసి మీకు తెలుసు, 10 years కెరీర్ గ్యాప్ ఉండి మన సబ్స్క్రైబర్ సెలెక్ట్ అయ్యారు. ఆ యొక్క వీడియో చూసి అతను ఇన్స్పైర్ అయ్యాడు. తర్వాత మనం ఓడిన్ స్కూల్ యొక్క ఆఫీస్ టూర్ చేసాం. ఓకే, ఓల్డ్ ఆఫీస్ టూర్ చేసాం అనమాట. ఆ యొక్క వీడియో చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి అతను మళ్ళీ డేటా సైన్స్ కోర్స్ అయితే తీసుకొని సో ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో సో ఇప్పుడు డేటా అనలిస్ట్ ఇంటర్న్గా అయితే వర్క్ అయితే చేస్తున్నాడు అనమాట. సో సూపర్ కదా. సో ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక ఎక్సలెంట్ టాప్ MNCలోకి అయితే అతను అయితే షిఫ్ట్ అయ్యాడు అనమాట. సో అసలు ఎందుకు షిఫ్ట్ అయ్యాడు, ఓకే, ఎందుకు ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్కి వచ్చాడు, అవన్నీ కూడా కనుక్కుందాం అతనికి ఫోన్ చేసి. సో చాలా హ్యాపీ. సో మన ఛానల్ నుంచే అతనికి సో 2 jobs వచ్చాయి. ఓకే, హ్యాపీ. సో మనకు తెలుసు కదా డేటా సైన్స్ కోర్సు ఫ్రమ్ ఓడిన్ స్కూల్ గురించి మనం చాలా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాం. సో చాలా మంది డౌట్స్ ఉంటాయి, దీన్ని ట్రస్ట్ చేయొచ్చా వద్దా కదా. ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. అసలు ఇతను అసలు ఎలా తీసుకున్నాడు, సపోర్ట్ ఎలా ఉంది, అసలు ప్రాసెస్ ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్గా ఇతని నుంచే తెలుసుకుందాం. ఓకే, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేసి. ఎందుకంటే ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది, చాలా ఎక్కువ డేటా అనలిస్ట్ జాబ్స్ పడుతున్నాయి. సో దానికి అడిగే స్కిల్ సెట్ వీళ్ళు ప్రాపర్గా నేర్పిస్తున్నారు ఓడిన్ స్కూల్ వాళ్ళు. లైవ్ క్లాసెస్ ఉంటాయి, 6 months ట్రైనింగ్. 5th month నుంచే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో డిఫరెంట్ కంపెనీస్లోని ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ చాలా బాగుంది వీళ్ళది. సో అందుకే చాలా ఎక్కువ మంది జాబ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏ సరవణ గారికి కాల్ చేద్దాం, కాల్ చేసి క్లియర్ కట్గా కనుక్కుందాం అతని జర్నీ ఏంటి ఓకే అనేసి. ఓకే, సో బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి. లెట్స్ కాల్ హిమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో చాలా రోజులు అయింది. సో ఇంకొకసారి మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గ్రేట్. ఓకే బ్రో, ఒకసారి మీరు మన యొక్క సబ్స్క్రైబర్స్కి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. యా, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సరవణ. నేను బేసికలీ ఫ్రమ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. తిరుపతి రేణిగుంట మధ్య ఒక చిన్న విలేజ్ మాది. సో అక్కడ నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ ఏంటి మీది? నేను BSc కంప్యూటర్ సైన్స్ అన్న. 2021 నేను పాస్డ్ అవుట్ BSc కంప్యూటర్ సైన్స్లో. సో ఓకే, ఆఫ్టర్ దట్ నేను జాబ్ సెర్చింగ్ కోసం చూస్తూ ఉన్నాను. సో అలా చూస్తుంటే యూట్యూబ్లో కొన్ని సజెషన్స్ వస్తూ ఉన్నాయి. అలా వీదటెక్ యూట్యూబ్ ఛానల్ని నేను 2020లోనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో కంటెంట్ అనేది చాలా జెన్యూన్గా ఉంటుంది. సో అక్కడ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ. సో అలా నేను అప్లై చేస్తుండగా ఫస్ట్ నాకు రిజెక్షన్స్ మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో ఫైనలీ నాకు DXCలో ఒక వ్యాకెన్సీస్ ఉన్నాయని వీదటెక్ ఛానల్లో పోస్ట్ చూశాను. సో జస్ట్ ఆ వీడియో ఫుల్ చూసిన తర్వాత నాకు ప్రాసెస్ అనేది తెలిసింది. సో నేను DXC టెక్నాలజీస్కి అప్లై చేయడం జరిగింది. సో ఫైనలీ వాళ్ళ దాంట్లో నేను టెక్నికల్ రౌండ్ క్లియర్ చేశాను. ఫస్ట్ వాళ్ళది రిటన్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అది కంప్లీట్ చేశాను. తర్వాత టెక్నికల్ రౌండ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఫైనల్గా HR రౌండ్ కూడా కంప్లీట్ అయ్యి నాకు అక్కడ జాబ్ వచ్చింది నెట్వర్క్ ఇంజనీర్గా. ఓకే, సో DXC టెక్నాలజీలో చేస్తున్నారు, మళ్ళీ ఎలా ఎందుకు షిఫ్ట్ అయ్యారు, తర్వాత జర్నీ ఏంటి మీది? అదే అన్న, మామూలుగా బేసికల్గా ఏముందంటే నెట్వర్కింగ్ ఫీల్డ్ అనేది అంతగా గ్రోత్ లేదు అని టాక్ ఉంది. నేను చూశాను కూడా. సో బెటర్ కెరియర్, ప్రతి ఒక్కరూ కెరీర్ కోసమే కదా చూస్తారు, కెరీర్ గ్రోత్ అనేది ఇంపార్టెంటే కదా. సో అలా నేను చూస్తూ ఉండగా డేటా సైన్స్ అనేది ఒక టెక్నాలజీ ఉంది అని. సో దానికోసం చూస్తూ ఉంటే వీదటెక్ యూట్యూబ్ ఛానల్లో నాగలక్ష్మి యొక్క వీడియో చూశాను. ఏది 10 years కెరీర్ గ్యాప్? అవునన్నా, ఎస్. సో అంటే ఆ వీడియో నాకు చాలా మోటివేషన్గా అనిపించింది నిజంగానే. సో తర్వాత నేను ఓడిన్ స్కూల్ గురించి కూడా సెర్చ్ చేశాను. సో తర్వాత వీదటెక్ ఛానల్లో వాళ్ళు ఓడిన్ స్కూల్ గురించి కూడా రివ్యూ చేశారు. సో వాళ్ళ
కంపెనీ ఎలా ఉంది, ఏమి ప్రాసెసింగ్ అంతా చూశారు. సో ఫైనలీ నేను ఒక రోజు నైట్ నేను డెసిషన్ తీసుకున్నాను, ఓడిన్ స్కూల్లో జాయిన్ అవుదాము అని. సో నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా వస్తుంది అని. సో అలా నేను ఒక స్టెప్ తీసుకున్నాను, రిస్కీ స్టెప్. సో అలా స్టార్ట్ అయింది నా ఓడిన్ స్కూల్లో, నేను అలా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఎప్పుడు జాయిన్ అవ్వరు మీరు ఓడిన్ స్కూల్లో డేటా సైన్స్? నేను యాక్చువల్లీ నాకు ఫెబ్లో జాబ్ వచ్చిందన్న డిఎక్సీ టెక్నాలజీలో. నేను జూన్లో ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రాసెసింగ్ అంతా చెప్పారు, డెమో తీసుకున్నాను. సో డెమో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వాళ్ళు రోడ్ మ్యాప్ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అంటే కంపెనీస్కి ఎలాంటి టెక్నాలజీ కావాలో వాటి మీదే కరికులం అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో వాటి మీదే మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫైనలీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు అలా చేయకండి, ఎందుకంటే ఆ అమౌంట్ అనేది ఎవరికి ఊరికే రాదు. సో ప్రతి ఒక్కరు అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అంటే వాళ్ళ కోర్స్ అనేది తీసుకుంటారు ప్రతి ఒక్కరు. సో వాళ్ళు ఏమంటే మా వల్ల కాదు అని మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా కాకుండా కొంతమంది వెళ్ళిపోతుంటారు. నాకు కాల్ చేసిన సార్ నాకు అదే సజెస్ట్ చేశారు, మీరు కరెక్ట్గా దీంట్లో స్టేబుల్గా నిలబడగలిగితేనే మీరు జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీకు కూడా అమౌంట్ అనేది ఏమి ఊరికే రాదు. సో మీరు ఏమంటే మీరు బాగా ఆలోచించుకోండి. సో ప్రతిదీ ఏది ఈజీ కాదు, ప్రతిదీ కష్టమే. సో మీరు తీసుకునే స్టెప్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి అని సార్ నాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు ఆ తర్వాత నేను డెమో సెషన్ తీసుకోవడం జరిగింది. సో ఫైనలీ నాకు డెమో నచ్చడంతో నేను ఓడిన్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది అన్న. ఓకే, మరి మీరు వర్క్ చేస్తూ ఇది ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అదే అన్న, బేసికల్గా మాది నెట్వర్కింగ్ ఫీల్డ్ కాబట్టి మాకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో అలా ఏమంటే కానొక టైంలో హార్డ్ సిచ్యువేషన్స్, నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 5:30 వరకు, నైట్ 8:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఉంటుంది. సో మళ్ళీ 2 hours నిద్రపోయి మళ్ళీ 8:30 నుంచి క్లాసెస్ కంటిన్యూగా వింటూ వస్తున్నాను. కొన్ని టైమ్స్లో నాకు చాలా హార్డ్ అనిపిస్తుంది, బట్ కెరీర్ కోసం కొంచెం రిస్క్ తీసుకోవాలి కదన్నా. రిస్క్ తీసుకున్నారు, గ్రేట్. వీళ్ళది లైవ్ క్లాసెస్ వీకెండ్లోనే ఉంటాయి కదా? బేసికల్గా వీకెండ్లోనే ఉంటాయన్నా. అది దట్టు నాకు అదొక అడ్వాంటేజ్ నిజంగానే, ఎందుకంటే కొన్ని అంటే మాకు షిఫ్ట్స్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి సో నాకు కన్వీనియంట్గా ఒకసారి సాటర్డే సండే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలా అంటే వీకెండ్ సెషన్స్ అనేది చాలా బెటర్ నాకు. ఓకే, సో మీరు జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ దట్ మనకి 6 months కోర్స్ ఉంటుంది వీళ్ళు. ఈ 6 months లో మీకు అసలు వాళ్ళు ఏం నేర్పించారు? ఫ్రమ్ ది స్క్రాచ్ అంటుంటాం కదా, అసలు ఏం నేర్పించారు, ఏం టెక్నాలజీస్ నేర్చుకున్నారు మీరు చెప్పండి. ఫస్ట్ బేసికల్లీ వాళ్ళు నాకు SQL నుంచి స్టార్ట్ చేశారన్న. SQLలో మొత్తం SQLలో 3 modules స్టార్ట్ చేశారు. సో నాకేమంటే సెకండ్ మాడ్యూల్కి వచ్చే కొద్దికి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ నేను అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను. సో వాళ్ళు మళ్ళీ నా కోసం ఇంకొక రీస్కెడ్యూల్ చేస్తారు సెషన్ని. సో అలా ఎక్కడన్నా మనం డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు, మీరు ఈ సెషన్ కాకుండా నెక్స్ట్ సెషన్ కూడా అటెండ్ అవ్వండి అని. సో అలా నేను SQL మాడ్యూల్ అంటే ప్రతి మాడ్యూల్కి ఎగ్జామ్ ఉంటుంది. సో వన్స్ ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్కి మనల్ని అలో చేస్తారు. ప్రతి దానికి ఒక అసెస్మెంట్ ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో దానికి డిఫరెంట్గా సెషన్ ఉంటుంది. సో వాళ్ళ అసెస్మెంట్స్ ఇలా జరుగుతాయన్న. ఓకే, సో SQL తర్వాత వాళ్ళు పైథాన్ స్టార్ట్ చేశారు. సో పైథాన్లో నేను పైథాన్ నేర్చుకుంటూ వచ్చాను బేసిక్స్. సో పైథాన్ నాకు కొంచెం కష్టమైంది, బట్ వాళ్ళు ఏమంటే మళ్ళీ నాకు సజెస్ట్ చేశారు, మీరు అంటే బేసికలీ నేను డేటా ఇంజనీరింగ్ సైడే వెళ్దాం అనుకున్నాను. అందుకనే నేను కొంచెం డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. బట్ అక్కడ ఏమంటే నాకు కొంచెం పైథాన్లో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వచ్చింది. అందుకని నాకు వాళ్ళు పవర్ BI సజెస్ట్ చేశారు, ఎందుకంటే అది విజువలైజేషన్ టూల్, దట్ టు కంపేర్ టు కోడింగ్ దట్ ఈస్ బెటర్ అని వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు. సో అలా కొంచెం నాకు కోర్సు డిలే అవ్వడం జరిగిందన్న. ఓహో, ఓకే. సో జనరల్గా 6 months కదా మీ యొక్క కోర్సు, మరి ఎప్పుడు కంప్లీట్ అయింది? నాది ఆల్మోస్ట్ ఆగస్ట్లో కంప్లీట్ అయిందన్న. అంటే నేను జాయిన్ అయింది జూన్ 2022లో, బట్ నా కోర్స్ కంప్లీట్ అయింది వచ్చి ఆగస్ట్ 2023 అన్న. ఓకే, 2023లో అయింది. ఓకే, సో ఆఫ్టర్ దట్ ప్లేస్మెంట్స్ మరి ఏంటి ప్రాసెస్? బేసికలీ ప్లేస్మెంట్ ప్రాసెస్ ఏమంటే అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళది సపరేట్గా ప్లేస్మెంట్ సెషన్స్ అని జరుగుతూ ఉంటాయన్న. సో దీంట్లో ఎలా ప్రాసెస్ అంటే ఫస్ట్ మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. సో మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత మన రెజ్యూమ్ బిల్డింగ్ ఇలాంటివన్నీ సెషన్స్ కంప్లీట్ చేస్తారు. ఈ మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత
మనకి వీళ్ళ అసెస్మెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే కంపెనీలో జరిగే అసెస్మెంట్స్ కన్నా వీళ్ళు మనకి ముందే అసెస్మెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో దాని ద్వారా స్టూడెంట్స్ని ఫిల్టర్ అవుట్ చేసి ఎవరైతే ఫిట్ ఉంటారో వాళ్ళ ప్రొఫైల్స్ని కంపెనీస్కి సెండ్ చేయడం అనేది జరుగుతుందన్న. ఓకే, తర్వాత అలాగే మీవి కూడా సెండ్ చేశారు. అవునన్నా, నాది కూడా అలా మాడ్యూల్స్ అని నేను కంప్లీట్ చేసిన తర్వాత నా ప్రొఫైల్ కూడా అలా సెలెక్ట్ చేయడం అనేది జరిగిందన్న. తర్వాత నేను ఒక 2 కంపెనీస్కి అప్లై చేశాను, అయినా రాలేదు. బట్ ఫైనలీ నాకు ఫస్ట్ అమెరికన్ ఇండియా కంపెనీలో నాకు డేటా అనలిస్ట్ ఇంటర్న్గా ఆఫర్ లెటర్ రావడం జరిగిందన్న. ఓకే, గ్రేట్. సో వీళ్ళ యొక్క సపోర్ట్ అయితే చాలా బాగుందని మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మిస్ అయినా కూడా సో వాళ్ళు ఇంకా సెపరేట్ సెషన్స్ కండక్ట్ చేసి సెపరేట్ వేరే బ్యాచ్లో కూడా మిమ్మల్ని పెట్టి సెషన్స్ అన్ని కంప్లీట్ చేయించారన్న. అవునన్న, రైట్, బాగుంది. సో మామూలుగా వీళ్ళ యొక్క సపోర్ట్ బాగుందన్నారు. బట్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు కొన్ని స్కిల్స్ కావాలి, అలాంటివి కూడా వీళ్ళు డీల్ చేసేవారా? తప్పకుండా అన్న. వీళ్ళు అంటే మా జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అని డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేశారు. రెజ్యూమ్ బిల్డింగ్కి ఒక డిఫరెంట్ సెషన్ కండక్ట్ చేశారు. లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, చాలా ప్రాసెసింగ్ జరిగాయన్న. అంటే డిఫరెంట్ వేస్గా అంటే రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, సో మన రెజ్యూమ్ ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుంది, సో వాట్ ఆర్ ద ప్రాసెసెస్ అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో దానికి మనము ఎలాంటివి కంటెంట్ యూజ్ చేయాలి, సో ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, సో మనకి దొరికే ఫ్రీ రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి రెజ్యూమ్ బిల్డింగ్కి. అండ్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అఫీషియల్గా ఉంటారు కాబట్టి లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ టైంలో. సో లింక్డ్ఇన్ కోసమని 2 డిఫరెంట్ సెషన్గా వాళ్ళు డివైడ్ చేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్న. ఓకే, సూపర్. సో జనరల్గా మనకి వీళ్ళు ఈ సపోర్ట్తో పాటుగా మనకు క్లియర్గా చూస్తే ఇక్కడ చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఒక సెషన్ అయిన తర్వాత అందరికీ మొత్తం 100% అర్థం అవ్వదు కదా. అవునన్న. సో చాలా డౌట్స్ వస్తుంటాయి. అలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి అసలు మామూలు ప్రాసెస్ ఏంటి వీళ్ళది? మీకు ఏదో డౌట్ వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు ఎలా ఇంటరాక్ట్ అయ్యేవారు వీళ్ళతో? బేసిక్గా 3 వేస్గా ఇంటరాక్షన్ అవ్వచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే వీకెండ్ సెషన్స్ క్లాసెస్ అయిన తర్వాత మండే, ట్యూస్డే, వెనస్డే అని 3 డేస్గా వీళ్ళు డివైడ్ చేసి ఈవినింగ్ టైమ్స్లో డిస్కషన్ సెషన్ అని వీళ్ళు క్రియేట్ చేస్తారు 3 డేస్. సో ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క డే తీసుకుంటారన్న. అలా ఒక 2 అవర్స్ తీసుకుంటారు. సో స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా సో మనం ఆ మాడ్యూల్లో అడిగితే వాళ్ళు క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ వచ్చి డిస్కషన్ ఫోరం అని ఒకటి ఉంటుంది. సో అక్కడ మనము పోస్ట్ చేస్తే మనకి వితిన్ 1 or 2 minutesలో స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు, అలాగే మన ఫ్యాకల్టీస్ కూడా మనకి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మూడోది ఏమంటే మనము మెయిల్స్ చేయడం అన్న. ఈమెయిల్ అంటే ఎలాంటి ప్రాసెస్ ఏమంటే మనము ఏదైనా ఒక క్వశ్చన్ని మనము వాళ్ళకి మెయిల్ చేసామంటే వాళ్ళు అంటే కొంచెం టైం తీసుకొని దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ వాట్ అంటే మీరు ఈ స్టెప్ మిస్ అయ్యారు, సో ఇక్కడ మీది తప్పు జరిగింది, సో ఇలా చెప్పడం అనేది జరుగుతుందన్న. నాకు అది చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నిజంగానే. ఓకే, సో జనరల్గా వీళ్ళ వెబ్సైట్ ఎప్పుడైనా చూసినా వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి? నేను యాక్చువల్లీ పవర్ బిఐలో ఒక ప్రాజెక్ట్ చేశానన్న, అండ్ ఎస్క్యూఎల్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, పైథాన్లో ఒక ప్రాజెక్ట్ చేశాను, PySparkలో కూడా ఒక ప్రాజెక్ట్ చేశాను. సో ఇవి మామూలుగా వాళ్ళు ఏమంటారంటే దీన్ని క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని అంటారు. సో ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎందుకంటే ప్రతిదీ మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తోనే జరుగుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్స్ అయిన తర్వాత కూడా దీనికి వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. సో వ్యాలిడేషన్ జరిగి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు ప్రొఫెషనల్స్. సో వాళ్ళు మనకి టీచ్ చేసేదంతా ప్రొఫెషనల్సే కాబట్టి దీనికని తనిగా ఒక సెషన్ తీసుకొని ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ యొక్క ప్రాజెక్ట్ని వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ దాంట్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పడము, సో ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే మనకి సజెస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుందన్న. ఓకే, సో అయితే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్కి ఎంత ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు? అవునన్నా, డెఫినెట్లీ. గ్రేట్. సో మీరు ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు, కొద్దిగా డిలే అయినా మీరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఈ యొక్క ఫస్ట్ ఇండియన్ కంపెనీలో అసలు మీకు ప్లేస్మెంట్ అసలు ఎలా అయింది? ఎన్ని రౌండ్స్ జరిగాయి? ఫైనలీ ఫస్ట్ అమెరికన్ ఇండియా నుంచి ఆఫర్ లెటర్ రావడం జరిగిందన్న. సో అక్కడ వాళ్ళు ఏమంటే బేసికల్గా వాళ్ళు 2 రౌండ్స్ అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ రౌండ్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ 2 రౌండ్సే జరిగాయి అన్న.
సో ఫస్ట్ అమెరికన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మీరు డేటా అనలిస్ట్ ఇంటర్న్గా అయితే జాయిన్ అయ్యారు కదా. అవునన్నా. సో మరి ఇంటర్న్షిప్లో ఉన్నారు కాబట్టి పర్ మంత్ మీకు శాలరీ ఎంత వస్తుంది మీకు రఫ్గా? ప్రెసెంట్ నేను ఇక్కడ ఇంటర్న్ కాబట్టి నాకు ప్రెసెంట్ 18K ఇస్తున్నారన్న. సో 18,000 పర్ మంత్. ఇంటర్న్షిప్ పీరియడ్ ఎంత ఉంది మీది ప్రెసెంట్ ఇంటర్న్షిప్? నాకు ఇక్కడ ప్రెసెంట్ 1 year ఉందన్న. 1 year ఇంటర్న్షిప్ ఇక్కడ. 1 year. ఆఫ్టర్ దట్ ఫుల్ టైమ్ రోల్లో కన్వర్ట్? ఆఫ్టర్ దట్ ఫుల్ టైమ్. ఓకే. సో ఫుల్ టైమ్ రోల్లో కన్వర్ట్ అవుతే మీరు చేసే వర్క్కి అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆఫ్టర్ ఫుల్ టైమ్ అన్న ఐ కెన్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ 5 LPA అన్న. ఎందుకంటే అది ఇనీషియల్ 5 LPA ఇనీషియల్ అది. సో ఎక్స్పెక్టింగ్ 5 LPA. అవును, ఎందుకంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్లోకి మనకి డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్, రైట్? సో 5 LPA మీరు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గ్రేట్. సో జనరల్గా మీరు యాజ్ అ డేటా అనలిస్ట్ ఇంటర్న్గా మీరు ఏం వర్క్ చేస్తున్నారు అక్కడ? నేను యాక్చువల్లీ ఇక్కడ అంటే మాకు డేటా వస్తుందన్న. ఆ డేటాని మేము ఏం చేస్తామంటే ETL ప్రాసెస్ ఉంటుంది మాకు, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్ అని. సో అక్కడ ఏమవుతుందంటే మేము యాక్చువల్లీ డేటాని మేము క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ ఆ డేటాని క్లీన్ చేసిన తర్వాత మేము దాన్ని మళ్ళీ SQLలోకి ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది, డేటాబేస్లోకి. సో వన్స్ మేము డేటాబేస్లోకి తీసుకున్న తర్వాత మేము దాని నుంచి పవర్ BI డాష్ బోర్డ్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. దాని నుంచి విజువలైజేషన్ టూల్ కాబట్టి విజువలైజ్ చేస్తారు మొత్తం అంతా కూడా, అనాలిసిస్. ఓకే. సో ప్రెసెంట్ ఆ వర్క్ అయితే జరుగుతుంది. సో ఎలా ఉంది కంపెనీ? హ్యాపీయా? కంపెనీ చాలా బాగుందన్న. యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. అంటే యాజ్ ఏ ఇంటర్న్గా నాకు నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనమాట. అండ్ దట్ టు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ దట్. ఓకే, గ్రేట్. ఓకే. సో దాంట్లో మన టెక్నాలజీ. సో మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ మాక్సిమం వీళ్ళు కవర్ చేశారా ఇక్కడ ట్రైనింగ్? డెఫినెట్లీ అన్న, వాళ్ళు కవర్ చేశారు. డెఫినెట్ గా కవర్ చేశారు. సో మీరైతే సాటిస్ఫైడ్ అని అర్థమవుతుంది, ఎందుకంటే ట్రైనింగ్ తీసుకున్నారు, జాబ్ కొట్టారు కాబట్టి మీరు చెప్తున్నారు. కానీ చాలా మంది అనుకుంటారు ఓడిన్ స్కూల్ అన్నది ఫేక్, సో జాబ్స్ ఏం రావు అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది కామెంట్ చేస్తుంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ప్రతిదీ మనం నేర్చుకునే దాన్ని బట్టే ఉంటుందన్న. ఇప్పుడు ఎంత ఓడిన్ స్కూల్ ఇన్స్టిట్యూట్ ఉన్నా కూడా వాళ్ళు మనకి చెప్పడం మాత్రమే జరుగుతుందన్న. అంటే ఏదన్నా చేయాలంటే మనమే ఒక స్టెప్ తీసుకొని చేయాలి కదా. సో అలా ఏమంటే అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అనేది ఒక స్టెప్ అయితే, సో వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో మన ఇంట్రెస్ట్ బట్టి మనము నేర్చుకోవాలి, మన స్కిల్స్ అనేది మనం కూడా పెంచుకోవాలి. అంటే ప్రతిదీ మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదన్న. సో నేను వాళ్ళు చెప్పేదానికి ఇప్పుడు చాలా మంది జాయిన్ అయిన వెంటనే ఓహో జాబ్ వచ్చేద్ది అనేసి అనుకున్న మైండ్ సెట్ లో ఉంటారు. అంటే జాయిన్ అవుతే చాలు జాబ్ వచ్చేద్ది అనుకుంటారు. సో మనం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితేనే కదా మనకు వచ్చింది. సో మీరు పెట్టారు కాబట్టి వచ్చింది, రైట్? సో జనరల్ గా వీళ్ళు చెప్పింది కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఏమైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళ? ఎక్స్ట్రాగా అంటే అన్న జనరల్ గా మనకి ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కదన్నా. అంటే బేసికలీ వీళ్ళే అంతా కవర్ చేస్తారు. సో అపార్ట్ ఆఫ్ దట్ మనము అడిషనల్గా నేర్చుకోవాలంటే మనకి యూట్యూబ్ అనే ఒక సోర్స్ ఉంది. అండ్ మనకి ఫ్రీ కోర్సెస్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి, బేసిక్ థింగ్స్. అండ్ మనకి ChatGPT అనేది ఎలాగా ఉంది కాబట్టి సో మనం అంటే వాళ్ళు మనకి బేసిక్ థింగ్స్ నేర్పించా, మనం కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి అన్నా సో అప్పుడు మనము కొంచెం ఫ్రీ రిసోర్సెస్ కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్న. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము నేర్చుకునేది మేము చెప్పడమే కాదు, మీరు కూడా నేర్చుకోవాలి. సో మీకు ఆ విల్లింగ్ ఉంటేనే కదా, మేము 50% మేము చేస్తే 50% మీరు చేయాలి, మీ హార్డ్ వర్క్ అనేది కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది కదా అని వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, గ్రేట్. సో జనరల్గా మీ యొక్క సజెషన్ ఏంటి అంటే, లైక్ కొంతమంది నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఈ డేటా సైన్స్ నేర్చుకుని జాబ్ కొట్టగలరా? అయ్యో తప్పకుండా అన్న. ఎందుకంటే ఆ ప్రతిదీ ఇక్కడ డీటెయిల్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్న. అంటే మనం మనిషి అనుకుంటే సాధించగలిగింది ఏది లేదన్న, ప్రతి ఒక్కటి మనిషి అనుకుంటే సాధించగలుగుతాడు. సో నేను నా సజెషన్ ఏమంటే వాళ్ళు నాన్ ఐటీ అన్నా ఐటీ అయినా అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా అన్న, డేటా సైన్స్ అనేది బెస్ట్ ఫీల్డ్ అన్న. ఎందుకంటే ఏ డొమైన్ కైనా సెట్ అయ్యే ఫీల్డ్ వచ్చి డేటా సైన్స్ అన్న. ఏదర్ ఇట్ మే బి మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, ఏదర్ ఇట్ మే బి ఫినాన్షియల్ ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ అన్న. సో వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి అది కన్ఫామ్గా అది సెట్ అవుతుంది. సో దే విల్ గెట్ ఆన్. ఓకే, గ్రేట్. సో మామూలుగా నాన్ ఐటీ గురించి మనం మాట్లాడారు. సో వాట్ అబౌట్ కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్? కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం కదన్న, చాలా మంది చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటే అంటే అంత కెరియర్ గ్యాప్ వచ్చా కూడా వాళ్ళ యొక్క
అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకోవాలని వాళ్ళకి దాని ఉంటుంది కదన్నా, ఒక డెసిషన్, వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు, అంటే మనం ఇంత కెరీర్ గ్యాప్ వచ్చింది కదా, మనము గెట్ ఆన్ అవ్వగలమా అని ఆలోచిస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా మంది ఉన్నారన్న, వాళ్ళు ఏమంటే కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు లెక్క చేయడం లేదు. సో వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. సో ట్రస్ట్ అనేది ఇక్కడ, ఎందుకంటే మన సబ్స్క్రైబర్సే కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్. మీరు ఆ కెరీర్ గ్యాప్ ఉన్న వీడియో చూసే మీరు మోటివేట్. అవునన్నా, డెఫినెట్లీ. సో 10 years కెరీర్ గ్యాప్ నాగలక్ష్మి అని మన సబ్స్క్రైబర్, నాగలక్ష్మి ఆవిడ కూడా సో ట్రైనింగ్ తీసుకొని పెప్సికో అనే కంపెనీలోని డేటా అనలిస్ట్ గా, డేటా సైంటిస్ట్ కి జాబ్ అయితే కొట్టింది. చాలా హ్యాపీ. రియలీ అన్న. రైట్. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ యొక్క కోర్స్ తీసుకొని జాబ్ కొట్టొచ్చని తెలుస్తుంది. గ్రేట్. సో చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ డేటా సైన్స్ కోర్స్ కనుక ఎవరైనా తీసుకుందాం అనుకుంటే, సో ఫీ స్ట్రక్చర్ చెప్పుకుంటే మనకి 75,000 ప్లస్ GST అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ 100 సీట్స్కి వాళ్ళైతే ఎక్స్ట్రా 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ బ్యాచెస్ ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతుంటాయి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. చాలా బాగుంది వీళ్ళ యొక్క సపోర్ట్ ఓడిన్ స్కూల్ నుంచి. రైట్ సరవణ, సో ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మన సబ్స్క్రైబర్స్కి? ఫైనల్గా నేనేం చెప్తానంటే అన్న, యాజ్ ఏ ఎంప్లాయీ అన్న తీసుకోండి, లేకపోతే యాజ్ ఏ స్టూడెంట్ అన్న తీసుకోండి, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఫైనల్లీ నేనేం చెప్తానంటే, లెర్న్, గ్రో అండ్ ఎర్న్, ఇది నా స్ట్రాటజీ అన్న. అంటే నేర్చుకుంటూ ఎదగడం, ఎదుగుతూ సంపాదించడం అనేది ఇక్కడ నా ఫిలాసఫీ. ఓకే, గ్రేట్. సో దట్స్ ఇట్. సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా మన యొక్క సబ్స్క్రైబర్స్? దట్స్ ఆల్ అన్న. బెటర్ టు సబ్స్క్రైబ్ ద విద టెకీ యూట్యూబ్ ఛానల్. ఇట్ ఈస్ యాక్చువల్లీ జెన్యూన్ కంటెంట్. సో నేను ఇలాగే ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఇలాంటి తెలుస్తూ ఉన్నాయి. సో కెరీర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్ నేను చూసి మోటివేట్ అవ్వడానికి కారణం కూడా ఈ ఛానల్ కాబట్టి బెటర్ టు సబ్స్క్రైబ్ ద విద టెకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఓకే సార్.